వింటర్లో వచ్చేటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఒకే ఒక్క హెయిర్ ఆయిల్తో చెక్ పెట్టేద్దాం రండి. ఆ ఆయిల్ ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను. దీనికి నేను తీసుకున్నది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉసిరి, మెంతులు, కలంజి సీడ్స్, కరివేపాకు. ఇప్పుడు మందపట్టి బౌల్ తీసుకొని మనం ఆయిల్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ చేయాలి. కొంచెం ఆయిల్ హీట్ అయినాక మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని ఆయిల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు చూడాలండి. ఆయిల్ కొంచెం సిమ్లో ఉంచి మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కాగింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఆయిల్ అనేది కూల్ చేయాలన్నమాట. కూల్ చేసినటువంటి ఈ ఆయిల్ని మనం ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి గట్టిగా ఎయిర్ పోకుండా టైట్గా పెట్టేసి 3 days ఒక పక్కన పెట్టాలన్నమాట, సన్ రైజెస్ తగిలే చోట. ఆఫ్టర్ 3 days మనం హెయిర్కి అయితే అప్లై చేయాలి డైలీ. ఇది హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేయండి. మంచి మీకు ఉన్నటువంటి స్కాల్ప్ ప్రాబ్లమ్స్ కానీ, స్కాల్ప్ డ్రై అయిపోవటము, అదేవిధంగా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం చెక్ పెట్టేసినట్టు అవుతుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.